ఒకే కుటుంబం ఒకే కార్డ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. డిజిటల్ కార్డుల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరువవుతాయంటున్నారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి. సమగ్ర సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని అంటున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఒకటే కార్డు ఒకటే ఫ్యామిలీ ఈ రకంగా డిజిటలైజేషన్ కార్డుల జారీకి నేటి నుంచి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కంటోనిపల్లిలో ఉదయం నుంచి కూడా అధికారులంతా గ్రామంలో ఉన్నారు. గ్రామంలో తిరుగుతూ ఈ సర్వే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. అందులో వాటి వివరాలను కూడా పొందుపరుస్తున్నారు. ప్రజెంట్ ఈ కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వచ్చారు. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక డిజిటలైజేషన్ కార్డు కోసం ప్రక్రియ కోసం ముందుకు వెళ్తుంది, ఎలా చూస్తారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు సంక్షేమం కానీ తర్వాత ఎంతమంది ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అనేది కూడా చాలా కన్ఫ్యూజన్ ఉండే. ఇవన్నీ తెలియాలంటే సర్వే కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వే కావాలని అంటే ఏదో ఆదరబాదరగా వచ్చేసేసి ఇక్కడ సర్వే చేయాలనేది ఇంటెన్షన్ కాకుండా ఐఏఎస్ ఆఫీసర్స్ను మరి మిగతా రాష్ట్రాలలో ఎలా జరుగుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతున్నటువంటి కార్డ్స్ ఇష్యూ చేసారు అవన్నీ సర్వే చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వం ఇప్పుడు పైలట్ ప్రాజెక్టు కింద మన నియోజకవర్గం నుంచి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి వెల్దండ మండలం కమ్టోన్పల్లి అంటే ఇప్పుడు ఉన్నది కమ్టోన్పల్లి గ్రామంలో చిన్న గ్రామం, మరి ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఇప్పుడు ఆఫీసర్స్ ఆర్డీఓ గారు అదేవిధంగా ఎంఆర్ఓ తర్వాత ఎంపీడీఓ వాళ్ళ అఫీషియల్స్ అంతా కూడా వచ్చేసి గ్రామాన అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కూడా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు ఇవన్నీ ఉపయోగం ఏంటిది? దీని నుంచి ఒక యూనిక్ కార్డు ఇస్తున్నారు, ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇస్తున్నారు కదా. దీని నుంచి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏదైనా హాస్పిటల్కి వెళ్తారు ఎగ్జాంపుల్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కార్డులో ఐడి కొట్టినట్లు అవుతే హిస్టరీ అంత వస్తుంది, ఎవరున్నారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఫోన్తో సహా ఎమర్జెన్సీ అయినా కూడా అవి ఉంటాయి. తర్వాత డిసీజెస్ ఏమున్నది అనేది కూడా అందులో నోట్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా డిజిటల్ కార్డ్స్ తీసుకోవడం నుంచి ఏంటంటే ఆ ఫ్యామిలీకి ఒక సేఫ్టీ అయితే ఉంటుంది. అంటే చూస్తున్నాం సార్, అంటే గతం నుంచి కూడా చాలా ఫ్యామిలీస్ ఇంకా మర్జులోనే ఉన్నాయి. అంటే ఉమ్మడి కుటుంబాలు, దాంట్లో వేరుపడాల్సిన కుటుంబాలు ఉన్నాయి. రేషన్ కార్డుల సమస్యతో కూడా ఆ వివరాలన్నీ కూడా సంపూర్ణంగా లేవు. అంటే ఈ డిజిటలైజేషన్ కార్డు ప్రక్రియలో అట్లా ఒకవేళ ఫ్యామిలీస్ని సపరేట్వి చేసే విధంగా కానీ అట్లాంటి ఇన్వాల్వ్మెంట్ అయి ఉందా? అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా దాన్ని కూడా ముందుకు తీసుకోబోతున్నారా? ఎగ్జాక్ట్లీ ఇప్పటివరకు ఆర్డీఓ గారు మేమంతా కూడా మొత్తం గ్రామ సభలాగా పెట్టేసేసి ఇది ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. ఒక ఫ్యామిలీలో ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం, ఎగ్జాంపుల్ 10 మంది ఉన్నారు. అందులో మీరు ఏమంటుండ్రంటే వాళ్ళు డివైడ్ అయిపోయినారు, పిల్లలు పెద్దగా అయిపోతారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలు అయిపోతారు, సపరేట్ అవుతారు. మరి ఎలా సార్ ఒకటే అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కంబైన్డ్గా ఉన్నారో వాళ్ళు అందరివి అందులోకి వస్తాయి. గతంలో కూడా ఒక కార్డు రేషన్ కార్డు కింద ఉన్నదనుకోండి, ఇప్పుడు అది సపరేట్ చేస్తూ ఉన్నారు. అందుకే ఇంటింటి సర్వే చేసేసి దానికి సపరేట్గా ఉంటున్నట్లయితే వాళ్ళకి సపరేట్ ఐడి ఇంకోటి కూడా కార్డు వస్తుంది, డిజిటల్ కార్డు వాళ్ళకి సపరేట్గా ఇస్తారు. వాళ్ళు 3 ఉన్నారా 2 ఉన్నారా అది సపరేట్గా వస్తారు. ఇప్పటివరకు కూడా పూర్తిగా ఈ గ్రామస్తులకు అందరికీ కూడా దాని మీద అవగాహన చేయించాం. అంటే స్ప్లిట్ చేసుకోవచ్చు, ఆ కార్డు నుంచి స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు ఉన్నారు అంత ఒకే దగ్గర ఉన్నారు, మళ్ళీ పెద్దగా అయిపోతారు, లేదు ఇంకో దగ్గర షిఫ్ట్ అవుతారు జాబ్ రీత్యానో లేకపోతే ఇంకా ఏదైనా రీజన్ తోటి షిఫ్ట్ అయిపోతుంటారు, వాళ్ళకు కూడా సపరేట్ స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏదైనా రేషన్ తీసుకోవాలని తీసుకోవడానికి ఇప్పటికే జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ గ్రామంలో తీసుకోవచ్చు, లేదు ఇంకో గ్రామంలో ఉంటే ఇంకో గ్రామంలో తీసుకోవచ్చు, హైదరాబాద్లో కూడా తీసుకోవచ్చు. చూస్తున్నా మొత్తంగా కుటుంబ ప్రయోజనాల కోసము డిజిటలైజేషన్ ప్రక్రియ అంటే ఏదైతే డిజిటలైజేషన్ కార్డు కోసం సంపూర్ణమైనటువంటి సమగ్ర విచారణ చేపడతాము. దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను అంటే ఈ పైలట్ ప్రాజెక్టులో వచ్చినటువంటి చిన్న టెక్నికల్ ఇష్యూస్ను కూడా ఆ నివేదిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంతో పాటు భవిష్యత్తులో కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి అంటే కుటుంబాలకు కులాలకు మతాలకు ఎట్లాంటి మధ్య లేకుండా ఒకే కుటుంబం ఒకే కార్డు రాగా కూడా ఈ డిజిటలైజేషన్ కార్డు ప్రక్రియను సజావుగా కొనసాగేలాగా చూస్తామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఈరోజు జరుగుతున్నటువంటి డిజిటలైజేషన్ కార్డుకు సంబంధించిన ప్రక్రియకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, కల్వకుర్తి నుండి.